నాతోటి చిరు అభిమానులందరికీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచే దాదాపు 1వ తరగతి నుంచే చిరంజీవి అభిమానిగా మారిన. తోడుదొంగల సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు, అన్నయ్య చిరంజీవి గారు నటించిన తోడుదొంగల సినిమా మొదటిసారి జడ్చర్లలో థియేటర్లో చూసిన. అప్పటి నుంచి అన్నయ్యకు అభిమానిగా మారిపోయిన. పల్లెటూరు మనగాడు, రుస్తుం, కొండవేటి రాజా, కొండవేటి దొంగ, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి చిత్రాలలో గ్రామాలలో భూస్వాముల పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సగటి యువకుడి పాత్రలో అన్నయ్య గారు జీవించేశారు. అలా అన్నయ్య గారి పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని అన్నయ్య అభిమానిగా కొనసాగుతా ఉన్నాం. నేటికి కూడా మెగా ఫ్యామిలీ సినిమాలు కంపల్సరీ బెనిఫిట్స్ చూస్తాం 100%. వయసు పెరిగిన, బాధ్యతలు పెరిగిన, పెద్దలు చెప్పినట్లుగా పుట్టుకతోటి వచ్చింది పుల్లాలు వేసిన దగ్గర పోదన్నట్టుగా అన్నయ్య మీద అభిమానం ఎక్కడా తగ్గలేదు. మెగాస్టార్ అభిమానిగా నేను కాలర్ ఎగరేసుకొని గర్వపడతాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ హీరో కూడా చెయ్యనన్ని సేవా కార్యక్రమాలు అన్నయ్య గారు ఒకరే చేశారు. అంటే ఇతర హీరోలు ఎవరు సేవా కార్యక్రమాలు చేయలేదంటే చేయలేదని నేను చెప్పాను. వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసారు సేవా కార్యక్రమాలు. కానీ అన్నయ్య లాగా నిరంతరం గుప్తదానాలు కానీ, రక్తదాన కేంద్రం నిర్వహణ కానీ, ఐ బ్యాంక్ కేంద్రం నిర్వహణ, ఇది మామూలు విషయం కాదు. ఒక ప్రపంచంలో ఏ హీరోకు లేని సేవా తత్పరత గల అభిమానులు అన్నయ్యకున్నారు. మరి అన్నయ్య పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఏది? మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వశక్తితో కష్టపడి సినీ పరిశ్రమలో ఒక్కడే అడుగుపెట్టి వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడు సినీ పరిశ్రమలో. ఈ తెలుగు రాష్ట్రాలనే కాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిండు అన్నయ్య. లక్షలాది మంది సీన్ పర్సన్లో పనిచేసే వాళ్ళందరూ అన్నయ్య స్ఫూర్తిగా చూసుకొని వచ్చిన, అన్నయ్య నటనను చూసి, ఫైట్లను చూసి, డ్యాన్సులను చూసే నేను అభిమానిగా వచ్చిన అని చెప్పుకుంటూ ఉంటారు. నా పేరు బురుగుపల్లి కృష్ణ యాదవ్. నేను గతంలో తాపి పని చేసేవాడిని. అన్నయ్యను కలవాలంటే సీన్ పరిశ్రమలో ఏదో పని చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతోన నా 15వ ఏటనే 1990 నుంచే రచనలు మొదలుపెట్టినా. రాస్తూ ఆ 2000 ప్రాంతంలో ఓ ప్రైవేటు 2-3 ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ రాసిన, 2-3 చిన్న సినిమాలకు కూడా రాసిన. సినిమాలు రిలీజ్ కాలే. ఈ మధ్యకాలంలో మా మిత్రుల సహకారంతో మళ్ళీ 2-3 ప్రైవేట్ ఆల్బమ్స్ పాటలు కూడా రాసిన. అవి రికార్డింగ్ దశలో ఉన్నాయి. అన్నయ్యను ఫస్ట్ 1995 డిసెంబర్లో శంషాబాద్ ప్రాంతంలోని అమ్మపల్లి దగ్గర, రామాలయం దగ్గర రిక్షావాడు లాస్ట్ ఫైట్ షూటింగ్లో అన్నయ్యను చూడడం జరిగింది. ఆ తర్వాత చాలా షూటింగ్లు చూసినాం అన్నయ్య. కానీ ఎన్నిసార్లు చూసినా, ఏం చేసినా ఎప్పుడు అన్నయ్య కనిపించినా కొత్తగానే కనిపిస్తాడు. అయితే అన్నయ్యతోటి 2003లో ఫోటో దిగడం జరిగింది. ఈ చిరంజీవి జడ్చర్లలో చిరంజీవి సేవా సమితి కార్యక్రమాలు ఉధృతంగా చేయడం జరిగింది. అందులో మా మిత్రులు ఫన్రాజ్, శంకర్, మేము ముగ్గురం కలిసి పెద్ద ఎత్తున ఐ బ్యాంకులు బ్లడ్ క్యాంపులు వేయడం జరిగింది. ఇక్కడ నుంచి జడ్చర్ల నుంచి హైదరాబాద్ కూడా టూరిస్టులలో అభిమానులను తీసుకెళ్ళి అన్నయ్య బర్త్డేల సందర్భంగా రక్తదాన కార్యక్రమాలు చేసిన చరిత్ర మా జడ్చర్ల చిరంజీవి సేవా సమితికి ఉంది. మా ప్రభు, మా కృష్ణ, మా బాలరాజ్ గౌడ్, మా రామస్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అభిమానులు జడ్చర్లలో ఒకరికొకరు తోడుంటూ విన్నట్టుగా ఉంటూ కార్యక్రమాలు విజయవంతం చేసినాం. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ చిరంజీవి సేవా సమితిలో అన్ని గ్రామాలలో తిరిగి చిరంజీవి అభిమానులను ఏకం చేసిన అనుభవం నాకు ఉండడం వల్ల
ప్రజారాజ్యం పార్టీ జడ్చర్ల మండల అధ్యక్షునిగా పనిచేసిన. మరి ప్రజారాజ్యం రద్దయిన తర్వాత బీసీ సేనలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్ష స్థాయి వరకు పనిచేసిన. ఓ సంవత్సరం కాలం నుండి నేనే సొంతంగా బీసీ జాగృతి సేన స్థాపించుకొని దానికి వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగుతున్నా. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడినాం. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కూడా బీసీ సంఘాల వైపు వచ్చి బీసీల హక్కుల కోసం పోరాడుతున్నాం. నేను ఒక గ్రామస్థాయి నుంచి ఒక తాపి మేస్త్రి చేసే వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నా. అంటే దానికి కారణం స్ఫూర్తి, మార్గదర్శి ఏదైనా అన్నయ్య చిరంజీవి గారు. మరి అన్నయ్య త్వరలోనే ఆగస్టు 22వ తారీఖు 70వ జన్మదినం జరుపుకోబోతున్నారు. కానీ ఆయన 70 ఏళ్ళ పెద్ద మనిషిలాగా కనిపిస్తలే. అసలు ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ యాక్టింగు, ఆ డైలాగ్ డెలివరీ చూస్తుంటే అప్పుడెప్పుడో కొదమ సింహం, జగదేగుడాతిలో సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మగుడు, అప్పటి చిరంజీవిని ఇప్పుడు చూసినట్టే అనిపిస్తూ ఉంది. కాలం పరిగెడుతుంది. కాలంతో పాటు అన్నయ్య వయసు కూడా పెరిగింది, కానీ ఎక్కడ కూడా అన్నయ్యలో ఇస్మంత అయినా తగ్గలేదు. విచిత్రం ఏంటంటే ఒక 40-50 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులని అదని ఇదని కష్టం చేయలేని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి అన్నయ్య గారు 70 సంవత్సరాలుగా కఠోర దీక్షతో, చాలామంది దర్శకులు చెప్తూ ఉంటారు ఇప్పటికీ చిరంజీవి గారు ఫస్ట్ సినిమాకి ఎలా కృషి చేశారో ఇప్పుడు 157 కానీ 158 సినిమా కానీ ఏ సినిమాకైనా ఇదే నా తొలి సినిమా, నేను నూతన నటుని అనే ఉద్దేశంతోనే ఆయన క్రమశిక్షణతోటి షూటింగ్లో కష్టపడుతుంటాడు. 7 గంటలకల్లా షూటింగ్ స్పాట్కి వస్తాడు, క్రమశిక్షణతో ఉంటాడు. నిర్మాతల పాలిట కల్పవృక్షం, దర్శకుల పాలిట ఎవరెస్ట్ శిఖరం. ఎందుకంటే అన్నయ్యతో సినిమా తీసిన నిర్మాతలు 99.9% లబ్ధి పొందిన వాళ్ళే, దర్శకులు కూడా శిఖరాన్ని ఆధిరోహించిన వాళ్ళే. కాబట్టి అన్నయ్యతో ఏ నిర్మాత సినిమా తీసినా అన్నయ్య వాళ్ళ పాలిట కల్పతరువు, దర్శకులకు మరి ఒక శిఖరం, ఎవరెస్ట్ శిఖరం. ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా ఆయన ఎదుగుతున్న క్రమంలో సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టిండు. టాలెంట్ ఉన్న దర్శకులను, డ్యాన్స్ మాస్టర్లను, సంగీత దర్శకులను, ఇతరత్ర సహా నటులను, కథా రచయితలను ఎంతోమందికి జీవనోపాధి కల్పించాడు సీన్ పర్సన్లో అన్నయ్య గారు. అన్నయ్య స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన వారు కూడా తారాపథంలో కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దర్శకులు కావచ్చు, హీరోలు కావచ్చు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా నేను మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితోటే పర్సనల్లో అడుగుపెట్టినా. చిన్నప్పుడు నేను చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగినని చెప్పేవాళ్ళే. అయితే ఇంత గొప్ప చరిత్ర ఉన్న అన్నయ్య తన కుటుంబం నుంచి కూడా మరి సూపర్ స్టార్లను, పవర్ స్టార్లను, మెగా పవర్ స్టార్లను, గ్లోబల్ స్టార్లను ఎంతోమందిని మరి వెండితెరకు పరిచయం చేసిండు. కానీ ఎక్కడ కూడా ఇంట్లో ఇంతమంది హీరోలు ఉన్నాక కూడా బయట అప్కమింగ్ హీరోలు ఎవరైనా విజయాలు సాధించినా కానీ, సీనియర్ హీరోలు ఎవరైనా విజయం సాధించినా కానీ ఫస్ట్ అప్రిషియేట్ చేసేది అన్నయ్య గారే. నూతన నటులైతే ఇంటికి పిలిపించి వాళ్ళని అభినందించి భోజనం పెట్టి పంపించే గొప్ప సంస్కృతి అన్నయ్య గారి దగ్గర ఉంది, మరి ఏ ఇతర హీరోల దగ్గర లేదు. అందుకు నేను చిరంజీవి అభిమాని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు చిరంజీవి అభిమాని అంటే క్రమశిక్షణ, అభివృద్ధి, సేవా తత్పరత. ఎందుకంటే నిజంగా నేను చిరంజీవిగా అభిమానిగా ఉండకుండా ఉంటే ఈరోజు బీసీ సామాజిక వర్గానికి హాస్టల్ సీట్ల విషయంలో కానీ, కాలేజీ సీట్ల విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, గురుకులాల విషయంలో కానీ ఎక్కడైనా సరే అధిక ఫీజులు ఉంటే ఏమైనా తగ్గించేసాం. ఇన్ని సేవలు చేసేవాడిని కాదు. కేవలం ఇది అన్నయ్య చిరంజీవి గారి ద్వారానే నేను నేర్చుకున్నా. ఆయన నటన స్ఫూర్తిగా తీసుకున్నా. నేను నటుడు కావాలని కోరుకోలేదు. ఎందుకంటే నటనకు అన్నయ్య గారు ఒకటే సరిపోతారు. అన్నయ్యలాగా మనం చేయాలని ప్రయత్నం చేయకూడదు. అన్నయ్య ఉన్న ఫీల్డ్లో పోవాలనుకోవాలి తప్ప ఆయనలాగా ఎదుగుతా ఆయనలాగా చేస్తాను సాధ్యం కాదు. అన్నయ్య గారితో నాకున్న అనుబంధం చెప్పలేనిది. మళ్ళీ అన్నయ్య గారిని పర్సనల్గా కలవాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. గత సంవత్సరం బ్లడ్ బ్యాంక్ దగ్గర బర్త్డేకు బ్లడ్ ఇచ్చిన. ఈసారి కూడా అన్నయ్య బర్త్డేకు రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వెళ్తా. అక్కడ
రక్తదానం ఇస్తా. నాకు అన్నయ్య అంటే ఎంత పిచ్చి అంటే నా కొడుకు పేరు కూడా చిరంజీవి పెట్టుకున్నా. నా బైకుకు ముందల స్వయం కృషి అని ఉంటుంది, వెనుక విజేత అని ఉంటుంది. స్వయం కృషితోటి విజేత కావాలి, ఇది అన్నయ్య నాకు నేర్పిన సూక్తి. ఇక ఫోన్లో చూడండి, ఇక్కడ కనిపిస్తలేదో స్క్రీన్ మీద అన్నయ్య గారి బొమ్మ. అంటే ఇక్కడ మనం డిస్ప్లే మీద ఆన్ లాక్లో అయినా ఆఫ్ లాక్లో అయినా అన్నయ్య గారి బొమ్మ ఉంటుంది. మరి ఇక్కడ మన ట్విట్టర్లోకి వెళ్తే కూడా అన్నయ్య గారి బొమ్మనే ఉంటుంది. ఫేస్బుక్లో కూడా అన్నయ్య గారి బొమ్మనే స్పష్టంగా కనిపిస్తుంది. అన్నయ్య గారి బొమ్మ ఫేస్బుక్లో. ఫేస్బుక్ పేజ్లో అన్నయ్య గారి బొమ్మనే. అంటే నాకు 45 ఏళ్ళ వయసు వచ్చిన అన్నయ్య గారిని నేను మర్చిపోవడానికి కారణం ఏంటంటే, అన్నయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను 2 పీజీలు చేయగలిగిన, సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నా. నేను పుట్టి పెరిగిన వాతావరణం మధ్యతరగతి కుటుంబం, నిరుపేద కుటుంబం, ఓ సన్నకారు రైతు మా నాన్న. మరి అలాంటి కుటుంబంలో పుట్టిన నేను సంఘసేవ కార్యక్రమాలు చేస్తున్నట్టే దానికి కారణం స్ఫూర్తి అన్నయ్య గారే. ఇంకా అన్నయ్య గారు ఇంకా 100 సినిమాలు తీయాలి, సూపర్ హిట్లు కొట్టాలి. మేము ప్రతి సినిమా మేము చూస్తాం, ఆ ప్రతి సినిమాని మేము సెలబ్రేట్ చేసుకోవాలి, మామూలు సెలబ్రేషన్ చేసుకోము. కాబట్టి అన్నయ్య గారు ఆయుర ఆరోగ్యాలతో నుండు నూరేళ్ళు చల్లగా జీవించాలని ఆ భగవంతుడు అంత శక్తి అన్నయ్య గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి బర్త్డే నాడు ఖచ్చితంగా హైదరాబాదులో అభిమానులందరూ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేసి అన్నయ్య కోరిన విధంగా ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేత్రదానం చేసి మరొకరికి చూపునివ్వాలని కోరుతా ఉన్నాం. హైదరాబాదు రాలేని వాళ్ళు, తమ ప్రాంతాల్లో పట్టున్న యువకులు, మెగా ఫ్యాన్స్ తమ ప్రాంతాల్లో కూడా బ్లడ్ క్యాంపులు వేసి రక్తదాన శిబిరాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం మనం విజయవంతం చేసినట్లే అన్నయ్య గారి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే మన సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అన్నయ్యకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే సేవా కార్యక్రమాలు ప్రారంభానికి ముందే ప్రజల ఆశీర్వాదంతోన, భగవంతుని అనుగ్రహంతోన అన్నయ్య అధిరోహించని శిఖరం లేదు, సీన్ ప్రదర్శనంలో కొల్లగొట్టని రికార్డు లేదు, ఆయన స్థాపించని రికార్డు లేవు. ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక ఇండస్ట్రీ రికార్డులు ఉన్నది కూడా నేటి వరకు అన్నయ్య గారికి. తెలుగు సీన్ పరిశ్రమలో ఒక 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం ఏలుతూ నెంబర్ 1గా నిలిచిన వ్యక్తి అన్నయ్య గారు. భారతదేశంలో ఏ సీని పరిశ్రమలో కూడా, ప్రపంచ సీని పరిశ్రమ చరిత్రలో కూడా తన స్టార్డమ్ మొదలైనప్పటి నుంచి నేటి వరకు నెంబర్ 1గా కొనసాగిన వ్యక్తి అన్నయ్య గారు. ఏదో ఆ మాత్రం ఏదేదో రికార్డులు ఎవరో వస్తుంటాయి పోతుంటాయి. మెగా ఫ్యామిలీ ఆ రికార్డులను తుడపడానికే ఉంటుంది, ఖచ్చితంగా తుడుపుతుంది. కాబట్టి మెగా ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుతూ కోరుతున్నది ఏంటంటే, అన్నయ్య గారి పేరు మీద చేసే కార్యక్రమాల ద్వారా వచ్చే లబ్ధి ఏదన్నా ఉంటే అభిమానులకు మాత్రమే. అన్నయ్య గారు ఎప్పుడో శిఖరాన్ని అధిరోహించరు, ఆ శిఖరాన్ని ఇంకొకరు ఎక్కలేరు, చేరుకోలేరు. కాబట్టి మనందరం వీలున్నలంతా ఆగస్టు 22
జూబ్లీహిల్స్లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్లో కలుసుకుందాం మిత్రులారా. జై చిరంజీవ, జై జై చిరంజీవ.